జై శ్రీరామ్. దూసుకు వస్తున్న శని రాహు సహిత షష్టగ్రహ కూటమి ఇది 2025 మార్చి 30వ తారీఖున ఏర్పడుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అత్యంత దుష్ఫలితాలు ప్రపంచం మొత్తం మీద కలిగేటువంటి కూటమి. అంటే గ్రహాలు 6 గ్రహాలు మీనరాశిలో చేరడం జరుగుతుంది. రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, చంద్రుడు, శనిదేవుడు, మొత్తం 6 గ్రహాలు. ఈ 6 గ్రహాలు మీనరాశిలో చేరటం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉంటాయి, ఏ రాశికి మంచి జరుగుతుంది, ఏ రాశికి కొంత ఇబ్బంది ఉంటుందో చూద్దాం. 2025 మార్చి 30వ తారీఖు అనగా నూతన సంవత్సరాది రోజున షష్టగ్రహ కూటమి 6 గ్రహాల యొక్క కలయిక ఒకే రాశిలో అంటే మీనరాశిలో జరుగుతుంది. 7వ స్థానంలో అంటే మీనరాశికి 7వ స్థానంలో కన్యా రాశిలో ఉన్నటువంటి కేతువు కూడా ఈ 6గురిని చూడటం జరుగుతుంది. అంటే దాదాపుగా 7 గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ప్రపంచం మీద. ప్రపంచంలో ఇప్పటికీ యుద్ధ వాతావరణం ఉంది. మరింత ఇబ్బంది పెట్టేటువంటి దిగజారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అణుబాంబులు కూడా ప్రయోగం జరగవచ్చు. భూకంపాలు, తుఫాన్లు, అగ్ని ప్రమాదాలు, అన్ని రకాల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది లేదు, అంటే యుద్ధ భయం లేదు, కానీ మిగతా అరిష్టాలు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి వలన అనారోగ్యాలు బాగా పెరిగి వైద్యానికి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రజలు అంటే జనరల్ పబ్లిక్, ప్రజా సమూహాలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ప్రపంచం మొత్తం మీద. రాహువు, శుక్రుడు, శని వీళ్ళు రాక్షస జాతి. రవి, చంద్రుడు, బుధుడు వీరు దేవత సమూహం. అయితే కొన్ని కారణాల వలన బుధుడు కూడా తటస్థంగా ఉంటాడు, కానీ ఏ పక్కకి చేరడు. కాబట్టి రాక్షస బలం పెరుగుతుంది. శనిదేవుడు, రాహు, శుక్రుడు కలిసినటువంటి సామూహికమైనటువంటి నాశన శక్తి అక్కడ కేంద్రీకృతం అవుతుంది. ఈ సందర్భంలో ఒక గురువు, కుజుడు మాత్రమే వేరుగా ఉన్నారు. కుజుడు కూడా నీచిలో ఉన్నాడు. కాబట్టి పరిణామాలు చాలా భయంకరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది భయపెట్టడం కాదు. ఇప్పుడు అనుకున్నవన్నీ కూడా గత సంవత్సరం ఏదైతే అనుకున్నామో, ఏది సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వలన ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం, అలాగే వచ్చాయి. ఈసారి కూడా అలా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచానికి నాశనం అయ్యేటువంటి పరిస్థితులు రావచ్చు. తర్వాత మేషరాశికి 12వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి వలన ఇబ్బందులు పెద్దగా ఉండవు. అలాగే బెనిఫిట్స్ కూడా, లాభాలు కూడా పెద్దగా ఉండవు. విపరీతమైనటువంటి దండ ఖర్చులు, విపరీతమైనటువంటి బాధ్యతలు నెత్తిన పడి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. సంపాదించిన డబ్బులో ఎక్కువ శాతం వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆస్తులు కరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి 11వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత మేలు చేస్తుంది. ఎంత మేలు చేస్తుందంటే, మీరు అంతులేనటువంటి అదృష్టాలను పొందుతారు. మీరు కోరుకున్న ప్రతి కోరిక కూడా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది. ఎప్పుడు 2025 మార్చి 30 నుండి, నూతన సంవత్సరాది నుండి మళ్ళీ సంవత్సరాది వరకు అద్భుతమైనటువంటి మేలు జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి. మిథున రాశి వారికి 2025 మార్చి 30 నుండి శని భగవానుడు 10వ స్థానంలోకి వస్తున్నాడు. 10 అంటే వృత్తి స్థానం. వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి అనుకూలతలు ఉంటాయి. బాగా కలిసి వస్తుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మిథున రాశి వారికి శాశ్వతమైనటువంటి లాంగ్ టర్మ్, దీర్ఘకాలికమైనటువంటి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంత టెన్షన్ ఉంటుంది, అనారోగ్య భయం ఉంటుంది, అనారోగ్య బాధ పెట్టవచ్చు, తండ్రికి అనారోగ్యం ఉండేటువంటి సూచన ఉంది. కాబట్టి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఈ వీడియో చివరిలో చెప్తాను, అవి చేసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వారికి 9వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ యోగం మంచి చేస్తుంది. ఎంతో కొంత మంచి చేస్తుంది, చెడు మాత్రం దాదాపుగా ఉండదు. అయితే రాశి మీద ఉన్నటువంటి కుజుడు కూడా మీ రాశికి మంచివాడే. కాబట్టి కొంచెం నీచుల యొక్క సావాసం వలన, వారి వలన కూడా కొంత ఇబ్బంది రావచ్చు. కానీ మొత్తం మీద భయపడవలసినటువంటి పని లేదు. ఎంతో కొంత మేలే జరుగుతుంది, కానీ నష్టం అయితే ఉండదు. ఇక సింహరాశి వారికి
అష్టమ స్థానంలో 8వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ రాహు, శని, శుక్ర, రాక్షసగణం మరియు దేవతాగణం ఎవరు? రవి, చంద్ర, బుధుడు. వీరు 2 గ్రూపులుగా చేరి ప్రపంచంలో మంచివాళ్ళను దుర్మార్గుల్ని కూడా చేపట్టి యుద్ధాలు కలిగిస్తారు. ఈ యుద్ధంలో దాదాపుగా సమానమైనటువంటి స్థాయిలో పోరాడి చివరికి మంచిది గెలుస్తుంది. ఎందుకంటే రవి చాలా బలవంతుడు, చంద్రుడు కూడా అక్కడ ఉండటం వలన మరింత బలం చేకూరుతుంది. తర్వాత ఈ సింహరాశి వారికి వచ్చేటువంటి కష్టం, నష్టాలు ఏంటంటే ముందు అనారోగ్య భయం ఉంటుంది, కొంత అనారోగ్యం ఉంటుంది, కానీ భయపడవలసినటువంటి పని లేదు. తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఏమీ ఉండవు. అలాగే దూర ప్రాంతాలకు వలస వెళ్ళవలసినటువంటి పరిస్థితులు రావచ్చు, అజ్ఞాతవాసం చేయవలసినటువంటి పరిస్థితి రావచ్చు. అదేవిధంగా మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్య ఇబ్బంది పెట్టవచ్చు, జీవిత భాగస్వామితో తగాదాలు రావచ్చు. అదేవిధంగా పోలీసుల వలన కానీ, గవర్నమెంట్ వలన కానీ, ట్యాక్స్ డిపార్ట్మెంట్ వలన కానీ మీకు ఇబ్బందులు రావచ్చు. శత్రువుల యొక్క ఇబ్బందులు కూడా రావచ్చు. అయితే భయపడవలసినటువంటి పని లేదు. మీ యొక్క జాతకం బాగుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. గురుబలం కూడా ఉంటుంది కాబట్టి ఇబ్బంది చాలా తక్కువగా ఉంటుంది. అయినా కానీ మీరు తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. సింహరాశి వారు. ఇక కన్యారాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి వలన 7వ స్థానంలో ఏర్పడిన షష్టగ్రహ కూటమి వలన కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మొత్తం మీద మంచి జరుగుతుంది. అయితే 7వ స్థానంలో ఉండేటువంటి రాహు, శని, శుక్రుల యొక్క కలయిక వలన మీకు అత్యంత బాధ కలిగేటువంటి ఇబ్బందులు వచ్చి దాని నుండి మంచి జరుగుతుంది. ఎందుకంటే బుధుడు నీచలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే నీచభంగ రాజయోగం ఉంటుంది. దీనివల్ల మీకు మంచి జరుగుతుంది. అంటే చెడు జరిగినట్టుగా ఉండి దాంట్లోంచి ఒక మంచి జరుగుతుంది కన్యారాశి వారికి. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. తర్వాత తులారాశి వారికి 6వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి మార్చి 30 నుండి 2025లో కొద్దిగా ఇబ్బందులు కలుగజేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది మీకు 6వ స్థానంలో ఏర్పడుతుంది. 6 అంటే శత్రుస్థానం, 6 అంటే రోగస్థానం, 6 అంటే రుణస్థానం. కాబట్టి అప్పుల పట్ల, శత్రువుల పట్ల, ప్రమాదాల పట్ల మరియు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భయపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే గురుబలం ఉన్నది. అలాగే మీ జాతకం కానీ బాగుంటే మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. అదే మీ జీవిత భాగస్వామికి ఏదైనా అనారోగ్యం కానీ ఇబ్బంది కానీ రావచ్చు. అయితే శాశ్వతమైనటువంటి ఇబ్బంది రాదు, కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి వారికి 5వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. మంచి జరుగుతుంది. సంతానాలు గొప్ప ప్రయోజకులు అవుతారు. అలాగే మీ తెలివితేటలు చూపించుకొని మీరు సమర్థవంతులుగా బయటకు వస్తారు. మీకు అన్ని విధాల మేలు కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి వ్యవహారాల్లో మంచి అనుకూలత లభిస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి షష్టగ్రహ కూటమి మార్చి 30, 2025 నుండి సంవత్సరం పాటు అద్భుతమైనటువంటి యోగాలు ఇస్తుంది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి వారికి షష్టగ్రహ కూటమి 4వ స్థానంలో ఏర్పడుతుంది, కేంద్ర స్థానంలో. ఇది గొప్ప మేలు చేస్తుంది. అయితే అదే సమయంలో ఏమవుతుందంటే కొంత ఇబ్బంది వస్తుంది. ఎలాంటి ఇబ్బంది? పని ఎక్కువ ఇబ్బంది పడవచ్చు, ఆరోగ్యం దెబ్బతినవచ్చు, అలాగే తల్లికి అనారోగ్యం రావచ్చు. కాబట్టి తగినటువంటి జాగ్రత్త తీసుకోవాలి. అయితే భయపడవలసినటువంటి పని లేదు. ఏదైనా కానీ పరిష్కారం లభిస్తుంది. మీకు శాశ్వతమైనటువంటి ఇబ్బంది రాదు. తాత్కాలికంగా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జాతకం బాగుంటే ఎలాంటి ఇబ్బంది రాదు. తగినటువంటి పరిహారాలు, పూజలు చేసుకుంటే మరింత మెరుగ్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. మకర రాశి వారికి 3వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి మార్చి 30, 2025 నుండి సంవత్సరం పాటు అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. విజయ పరంపర ఉంటుంది. మీ యొక్క ధాటికి, మీ యొక్క పరాక్రమానికి, మీ యొక్క ఎఫిషియన్సీకి, మీ యొక్క సామర్థ్యానికి ప్రజలు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు తల వంచుతారు. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. డబ్బు సంపాదిస్తారు. చెలరేగిపోతారు. మీరు అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలతో ముందుకు దూసుకెళ్తారు. జాతకం బాగుంటే మరింత వేగంగా ముందుకు వెళ్తారు. తర్వాత కుంభరాశి. కుంభరాశి వారికి 2వ స్థానంలో ఏర్పడేటువంటి ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాల యొక్క కలయిక అద్భుతమైనటువంటి మేలు చేస్తుంది. ఆదాయం వస్తుంది. మీరు ప్రతినిధులుగా బయటకు వస్తారు, అంటే గెలుస్తారు. మంచి పదవులు లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి, మంచి జీవితంలో ఎదుగుదల ఉంటుంది. విపరీతంగా ధనం సంపాదిస్తారు. ఎక్కడ దాచుకోవాలో తెలియనంత డబ్బు సంపాదిస్తారు.
కుంభరాశి వారికి అన్ని విధాలా ఇది బాగుంటుంది. అయితే కుటుంబంలో ఏదైనా ఇబ్బంది కానీ డబ్బు నష్టం కానీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు తగినటువంటి పరిహారాలు పూజలు చేసుకోవాలి. మీనరాశి వారికి 2025 మార్చి 30న మీ రాశిలో అంటే మీ మీనరాశిలో శనిదేవుడు, తర్వాత రాహు, శుక్రుడు ఉచ్చస్థితి, ఈ 3 గ్రహాల యొక్క రాక్షస బలం మరియు రవి, చంద్ర, బుధుల యొక్క దేవతా బలం సంఘర్షణకు లోనవుతారు. మీరు మంచి చెడు మధ్య కొట్టుమిట్టాడతారు. చివరికి మంచిగా గెలుస్తుంది. మీరు మంచివారి మధ్య చెడువారి మధ్య ఇరుక్కుని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. చివరికి మంచిగా గెలుస్తుంది కాబట్టి వారి పక్షాన మీరు ఉండటం అనేది మంచిది. ఇది మంచి డబ్బును సంపాదించి పెడుతుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. రానున్న రోజుల్లో గొప్ప అభివృద్ధి ఉంటుంది. మార్చి 30, 2025 నుండి మళ్ళీ వచ్చేటువంటి ఉగాది వరకు సంవత్సర కాలం పాటు అద్భుతమైనటువంటి విజయాలు ఉంటాయి. భూ సంపద పెరుగుతుంది. అదేవిధంగా ఎన్నో రకాల మంచి జరుగుతుంది. మీకు 5వ స్థానంలో కుజుడు కూడా సంచారం చేయడం వలన ఇంకా మరింత గొప్ప ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొంత నీచ సావాసం అంటే దుర్మార్గులతో సావాసం అలాంటివి జరగవచ్చు. కానీ వారి వల్ల మీకు మంచి జరుగుతుంది. భయపడవలసినటువంటి పని లేదు. ఇలా 12 రాశులకు ఈ షష్టగ్రహ కూటమి ఇలా కొంతమందికి బాగా మేలు చేస్తుంది, కొంతమంది తక్కువ మేలు చేస్తుంది, కొంతమందికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి తగినటువంటి రెమెడీ చేసుకోవాలి. ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఇబ్బంది రాకుండా ఉండడానికి ముందుగా చేయవలసింది ఏంటంటే రవి జపం చేసుకోవాలి. రవి బలంగా ఉంటే మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. కాబట్టి ప్రతి రాశి వారు కూడా సూర్యుడిని ఆరాధించాలి. సూర్యుడి యొక్క మంత్రాలు ఉన్నాయి. ఏమున్నాయి? సూర్యాష్టకం ఉంది. అంటే 8 మంత్రాలతో సూర్యుడిని ప్రార్థించేటువంటి ఒక మంత్రం ఉంది. అది మంచి శక్తివంతంగా మీకు పనిచేస్తుంది. అదేవిధంగా అగస్త్య మహాముని చేత శ్రీరాముడికి చెప్పబడినటువంటి గొప్ప స్తోత్రం ఉన్నది. దీనివలన రవి స్తోత్రం ఉన్నది. దీనివలనే శ్రీరాముడు రావణాసుడి మీద జయించినట్లుగా చెప్పబడింది మనకి పురాణాల్లో. ఆదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రం సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకోవటానికి, కష్టాలు పోవటానికి, ధన సంపదకు, ఆరోగ్యానికి అత్యుత్తమమైనటువంటి మార్గం. కాబట్టి దీన్ని పారాయణం చేసి షష్టగ్రహ కూటమి నుండి రక్షణ పొందాలి. అదేవిధంగా ఓం ఆత్మాయ పరమాత్మాయ ఆదిత్యాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా రోజు 108 సార్లు జపం చేసుకోవాలి. తరువాత జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపాఘ్నం అనేటువంటి మంత్రం కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. రోజు 108 సార్లు చేస్తే. ఈ విధంగా షష్టగ్రహ కూటమి నుంచి రక్షించబడటానికి ఈ మంత్రాలు జపం చేసుకుంటే సరిపోతుంది. జై శ్రీరామ్.